అధ్యాయము 1-2 వచనంలో మార్చి చదువుకుందాం. కీర్తనలు 95 1-2 వచనం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, ఇంత నివాసమైన తండ్రి, నేను స్తుతిస్తూ మహింపరుస్తూ కొనియాడుచుంటున్నా. ప్రేమించి జ్ఞాపకం చేసుకొని మాకు ఇచ్చినటువంటి ఇంత గొప్ప సమయము, దినము, సమస్తాన్ని బట్టి నేను స్తుతిస్తూ మహింపరుస్తూ కొనియాడుచు వందనం చెల్లిస్తుంటున్నాను. పాటల ద్వారా మీరు మహిం పొందినారు, అందుకై నేను స్తుతిస్తూ మహింపరుస్తుంటున్నాను. ఈ సమయంలో తండ్రి, చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతుండండి. నేను యోగ్యంగా ఆరాధించి నేను గణపరచుటకు సహాయపడుతూ రావాల్సిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వందనం చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి వాక్యం మనము ధ్యానించుట కొరకై రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము. ఈ ఉత్సాహధ్వని చేయడానికి ఆహ్వానిస్తున్నటువంటి, రండి అని ఆహ్వానిస్తున్నటువంటి వారు ఎవరంటే దేవుని యొక్క బిడ్డల్ని. దేవునికి బిడ్డలంటే ఎవరు? కేవలం ఆయన యొక్క క్రీస్తు రక్తంలో కడిగి కొనబడినటువంటి వారు. ఆయన ఆరాధించు కొరకై మరి దేవుడు ఆహ్వానిస్తుంటున్నాడు. అలాగే మన రక్షణ దుర్గం బట్టి సంతోషగానము చేయుదుము అంటున్నాడు. ఆయన మనకు రక్షణ దుర్గముగా ఉన్నాడు. దాన్ని బట్టి మనము సంతోషగానము చేసే వారముగా మరి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈ సమయంలో ఒక సంగతి ఏంటంటే, సంతోషగానము చేయటం, ఉత్సాహధ్వని చేయటం అనేది ఎలా ఉంటుందంటే, మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేశారనుకోండి, ఫంక్షన్ చేసినప్పుడు అందరినీ ఆహ్వానిస్తారు. ఆహ్వానించినప్పుడు ఒకటి, తర్వాత ఆ దినం వచ్చిందంటే, ఈవెన్ మ్యారేజ్ డే కావచ్చు, బర్త్డే కావచ్చు, అది వచ్చిందంటే మనలో ఏముంటుందండి? సంతోషము. అది మనకు తెలియకుండానే ఉత్సాహధ్వనిలాగా మనలో హ్యాపీగా మనం ఉంటూ ఉంటాం లోపల. తర్వాత వచ్చిన వారిని మనము ఎలా ఆహ్వానిస్తాము చెప్పండి? సంతోషంతో, రండి, వచ్చారా, రండి అని నవ్వుకుంటూ. వాళ్ళు నవ్వుకున్నా నువ్వు మనం నవ్వుకుంటావు. ఎందుకంటే అది ఎవరిది? మన యొక్క దాన్ని బట్టి. అంటే ఇప్పుడు నువ్వు ఎలా చేస్తున్నావు? నీ లోపల సంతోషమును పెట్టుకొని ఇతరులను సంతోషంతో నీవు ఏం చేస్తున్నావు? ఆహ్వానిస్తుంటున్నావు కదా అండి. ప్రభు చెప్పింది ఈ వాక్య భావము అలాగ ఉంటుంది. అయితే ఒక సంగతి అంటే బాధాకరం కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే, నిన్నటి దినం గన్పూర్లో ఒక మీటింగ్ జరిగింది. నేను వెళ్ళాను, వెళ్ళాం. అయితే 11 గంటలకు స్టార్ట్ అయిందండి పాటలు. నువ్వు హాల్లో కూర్చుంటే నీ చెవులు బలిగిపోవాలి. ఆ తర్వాత ఎప్పటి వరకు పాడింది తెలిసే వాళ్ళు 2:30 వరకు పాడారు. 11 నుండి స్టార్ట్ అయ్యి 2:30 వరకు. మేము అవన్నీ టైం ప్రకారంగా కావాలంటే మీరు యూట్యూబ్లో కొట్టండి, అది వస్తుంది. అది యూట్యూబ్లో కూడా ఉంది. అది 2:30 వరకు పాడారు. తర్వాత వాక్యము 1/2 అవర్, అర్ధగంట మాత్రం, అంటే 2:30 నుండి 3 గంటల వరకు వాక్యం చెప్పారు. అప్పుడు మేము ఏం చేసినామంటే 10 గంటల కంటే టైం రాస్తారు అక్కడ. 10 కదా అని చెప్పేసి ఏం తినకుండా వెళ్దాం అనుకున్నాం, కానీ ఏదో తిని వెళ్ళి మేలైంది. మళ్ళీ మేము ఇక్కడ వచ్చి వండుకొని తిన్నాం. అప్పుడు వాళ్ళని అక్కడ విడుదల చేశారు భోజనానికి 3 గంటలకు.
తర్వాత ఇక దాంట్లో చెప్పనవసరం లేదు. భరత్ డ్యాన్స్ ఎట్లుంటుందో, భరత్లో పోతున్న డ్యాన్స్ ఎట్లుంటుందో అలాంటి డ్యాన్స్. మరి వాళ్ళు తినొస్తారా, శక్తి ఉంటుందో నాకైతే తెలియదు, కానీ మాకైతే కూర్చోనికే శక్తి సరిపోలే. అంటే చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు అర్థమైంది కదా, నీకున్నటువంటి సంతోషం ఎలాంటిది, ఎలాంటి ఆనందము నిన్ను అనుభవించడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎలాగూ నువ్వు ఆనందాన్ని మరి ప్రజలకు కనపరుస్తూ వెళ్ళాలి అనేది దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకు చూపిస్తుంటున్నాడు. కాబట్టి మరి ఈ ఉత్సాహ గానము, సంతోషము మరి ప్రభునందు ఎంతో మరి నీ హృదయంలో అంత గొప్ప ఆనందాన్ని ఆయన అనుగ్రహించినాడు. అయితే మరి దేవుడు మనల్ని ప్రేమించి మనము ధ్యానం చేస్తుంటాం ప్రతి సమయము. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు తెలుసు, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు. నీవు నేను ఆరాధించే దేవుడు ఎలాంటి వాడండి? భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు. మన దేవుడు అంత గొప్పవాడు. చూడండి 2వ రాజులు 19వ అధ్యాయము, 2వ రాజులు 19:15 వచనం చూడండి. ఇక్కడ అన్నట్టు ఏం చేశాడైనా మన దేవుడు భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయమైనటువంటి దేవుడు. భూమి ఆకాశంలో మన దేవుడు. ఎందుకంటే ఆరాధన సమయంలో దేవుడి వాక్య భాగాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, ఎందుకనంటే నన్ను మీరు జ్ఞాపకం ఈ రీతిగా మరలా మీరు జ్ఞాపకం చేసుకోవాలి అని. ఎట్లా? నేను భూమి ఆకాశములను సృష్టించినటువంటి అంత గొప్ప దేవుడను కాబట్టి మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు రావలసినటువంటి ఆ ఘనత లేకపోతే ఆరాధన నాకు చెల్లించాలని. అందుకని అన్నాడు కదా, 95 మొదటి వచనంలో మనం ఏమి చదివాము? రండి, చాలు రండి, యెహోవాను గూర్చి మనం ఏం చేద్దాము? ఉత్సాహధ్వని చేద్దాం. మనం ఉత్సాహధ్వని ఈ ఉత్సాహధ్వనితో, ఈ ఉత్సాహంతో, ఈ సంతోషంతో మన ప్రభువును. అందుకనే ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. ఫిలిప్పీలు ఏమంటాడండి? ప్రభునందు మీరు ఫిలిప్పీ 4:4 వచనం చూడండి. ఎల్లప్పుడూ చాలు ప్రభునందు మనము ఎల్లప్పుడూ ఏం చేయాలట? ఆనందించుడి. ఆనందించేటువంటిది ఎలా ఉంటుంది? ప్రభువునందు ఆనందించడం అంటే, ఇప్పుడు ఉదాహరణగా చెప్పాలంటే, మన ఆనందం లోపల ఎలా జరిగేది? ఇప్పుడు మనకు ఇంతకుముందు చెప్పాను కదా, ఏదో ఒక మన ఇంట్లో అకేషన్ బట్టి, దీన్ని బట్టి ఆ సంతోషము మరి లోపల ఎలా వస్తుందో అది వచ్చేస్తుంది. అలాగ సంతోషంగా ఆనందంగా నవ్వమన్నా మనము మామూలు టైంలో నవ్వము, కానీ ఆ దినంలో ఆ సంతోషము అలా మనం నవ్విస్తూ ఉంటుంది. మనం అలా చేస్తూ ఉంటాం కదా. అయితే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలంటే,
మీకు చచ్చిన దినము ఒకటి జ్ఞాపకం వచ్చిందనుకో, మా ఎవరో మా వాళ్ళు చనిపోయిందనే దినం ఒకటి జ్ఞాపకం వచ్చిందనుకో, ఆ రోజు ఎవరైనా మీ ఇంటికి వస్తే హ్యాపీగా నువ్వు వాళ్ళని ఆహ్వానిస్తావా? సంతోషంగా అంటే నవ్వుముఖంతో ఆహ్వానిస్తావా? కానీ ఊర్లో ఇంకేం చేస్తారంటే ఆ అడుగు పెట్టుడే ఆలస్యం బోర్ని ఏడ్చి వాళ్ళని ఆహ్వానిస్తారు ఏడ్చుకుంటూ కదా. ప్రభు ఎందుకు చెప్తున్నాడంటే, నేను మీ హృదయంలో ఎలాంటి ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చానంటే, నా యొక్క ఆనందం ఎలా ఉంటుంది అని అంటే, అది లోపల కలగజేసేటువంటి ఆనందం. ఈ రక్షణ ఎక్కడ కలగజేశాడు దేవుడు? నీ బాడీ, నీ శరీరం ఎలా ఉందో అలానే ఉంది, కానీ రక్షించాడు నిన్ను. నీకు రక్షణ ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు రక్షణ? నీ హృదయం యొక్క భయంకరమైన ఆ పాప నియమములు, పాపంతో కూడినటువంటి నీ హృదయము అక్కడ ఉంది, పాపంతో ఉంది ఆ హృదయం. కాబట్టి దాని నుండి ఆయన వేరు చేశాడు. దాని నుండి ఆయన తన యొక్క రక్తం ద్వారా నిన్ను కడిగి పవిత్రపరిచి తన బిడ్డగా చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ శుభ్రం చేయబడ్డది కదా అండి. అక్కడ శుభ్రం చేయబడితే ఆ యొక్క శుభ్రతను బట్టి మనకు ప్రభువులో అట్లా వస్తానట ఆనందం. అదే చెప్తాడు ఆయన, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి అన్నాడు. ప్రభునందు అంటే ప్రభు మనలో హృదయపూర్వకంగా ఆయనను ఆనందించడానికి కొరకే ఆయన మన హృదయమును బాగు చేస్తాడు. ఎవరు బాగు చేయలేరు ఆ హృదయాన్ని. అంత గొప్ప దేవుడు ఆయన మన హృదయాన్ని ఆయన బాగు చేసి మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం చూడండి, 24వ వచనం. చాలు, ఇక్కడే ఉన్నాడు. వీరు దేవునికి ఇట్లు, వారు ఏక మనస్తో, వారు ఏ మనస్తో అండి? ఏక మనస్తో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టినారు. అంటే ఈ సత్యాన్ని వీరందరికీ తెలిసిన వారుగా ఉండాలి. తెలియకపోతే మనము మరి అలా బిగ్గరగా అందరూ ఏకముగా చేయలేము. అందుకని ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆ గొప్ప రక్షణ, ఆ గొప్ప ఆనందము మన అందుకు ఏం చేస్తున్నాడు? ఏకముగా వారు ఏక మనస్సు. ఇప్పుడు ఏక మనసుకు, సంతోషంతో ఈ పలికే మనసుకు ఎలా ఉంటుంది అని అంటే, మనమే ఉదాహరణ చెప్దాం. నిన్ననే ఏదైనా బాధాకరమైనది మన కుటుంబాలలో జరిగింది అనుకోండి, బాగా చాలా ఏడ్చి ఉన్నావు సాయంత్రం వరకు, కానీ ఆరాధనకు వస్తే కూడా అదే భావంతో వచ్చి కూర్చుంటాం. వాళ్ళు ఎవరు ప్రేమతో పలకరించినా కూడా ఇక ఏడిస్తే బాగుండదు అన్నట్టే ఉంటావు, కానీ ఎప్పుడు మొర పెడదాం అన్నట్టే ఉంటుంది. అట్లా కూర్చుంటాం దుఃఖంలో. ఇప్పుడు చెప్పండి, ఏక మనస్సు అందరిలో ఉంటుందా? ఎందుకంటే తను ఆ బాధలో వచ్చి అక్కడ కూర్చుంది కాబట్టి ఏక మనసు అవుద్ది? అది కాదు. అయితే ప్రభు ఏమంటాడంటే, నీ చింత, నీ బాధలు ఇవన్నీ కూడా నా మీద నేను భరిస్తాను, నాకు ఒప్పజెప్పు. కానీ నువ్వు ఎల్లప్పుడూ ఎలా ఉండమన్నాడు? సంతోషంతో, ఆనందంతో నేను ఉండాలని ఏమని ప్రభు చెప్పాడు. మీకు ఇంకో సంఘటన చెప్తాను. ఒకసారి ఒక పాస్టర్ నన్ను గట్టిగా కొన్ని మాటలు అన్నాడు. గట్టిగా, ఏమయ్యా నువ్వు ఇట్లా మాట్లాడినట్ట, ఏం సంగతి నీది అది అని నా మీద అలా మాట్లాడినావు అన్నట్టుగా ఆయన అన్నాడు. అంటే అప్పుడు నేనేమన్నానంటే, పాస్టర్ గారు, నేను మీ మీద ఏదైనా అబద్ధంగా మాట్లాడితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 5 ఏమంటాడంటే ఇక్కడ 13, 12
చాలు. ఇక్కడ ఏమన్నాడంటే 11 కూడా చూడండి ఒక మాట. నా నిమిత్తం ఉమ్, ఉమ్. చాలు చాలు. ఇక్కడ ఏమన్నాడు? మిమ్మల్ని ఏం చేసండి? నిందించి, హింసించి. ఉమ్. ఎవరు వీరు? ఆరాధికులు. రండి నమస్కారం చేసి ఉత్సాహధ్వని చేదుము అన్న ఆ కోవకు చెందినటువంటి వారు. కాబట్టి వారిని ఏమంటుండంటే, వారికి చెడ్డ మాటలు ఇవన్నీ పలుకుతూ ఉంటారు, ఎన్నో విధంగా వస్తుంది. తర్వాత మీరు ఏం చేయమన్నాడు? సంతోషించి ఆనందించుడి. ఉమ్, ఉమ్. ఆ, నువ్వే హింసింపబడతలేవయ్యా, నీకే రాలే అది, పూర్వమందు కూడా జరిగినాయి. కాబట్టి నువ్వేమై ఉండాలి? నీ మీద చెడ్డ మాటలు పలికిన ఆ పాస్టర్ గారితో నేను అన్నాను, ఒకవేళ మీ మీద చెడ్డ మాటలు పలికితే, ఆ దేవుని వాక్యంలో ఉంది కదా పాస్టర్ గారు ఏమన్నాడు? నువ్వు సంతోషించండి, ఆనందించండి అన్నాడు. దానికి నువ్వు నా మీద సీరియస్ అవ్వడానికి లేదు కదా, మీదేం అబద్ధంగా ఏం పలకలే కదా. ఒకవేళ అబద్ధంగా పలికితేనే ఆనందించమన్నాడు. నువ్వు సరి అయినది పలికితేనే మరి దాన్ని భరించలేకపోతున్నావు ఇప్పుడు కదా అండి. అంటే విశ్వాసులు ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా అంటే మనము భరిస్తామా? ఇంకా అబద్ధంది మన మీద వేస్తే ఇంకా చాలా కష్టం, ఇక అసలు అన్ని ఆ రకంగా ఉంటుంది అన్నట్టు. అయితే దేవుని బిడ్డలకు ఇచ్చిన ఆనందం ఏంటిదంటే, ఇదిగో మీకు కష్టములు, బాధలు, మీ మీద చెడ్డ మాటలు, మిమ్మల్ని అనుమానిస్తారు, మీ మీద నిందలు వేస్తారు, మీ అన్ని విధాలుగా మరి ఎలా చేసినప్పటికీ కూడా ఆయన మన రక్షకుడు. నన్ను భూమి ఆకాశంలో సృష్టించినటువంటి ఆయన మన దేవుడు ఏం చేశాడండి? మనల్ని రక్షించినాడు. కాబట్టి మనకు ఏం చెప్తున్నాడంటే, మీరు సంతసించండి, ఆనందించండి. మీ ఫలము ఎక్కడ అభివృద్ధి అవుతుంది అనేది ఈ రహస్యం మనకు తెలియాలి. అర్థమైందా అండి? మన ఫలము అక్కడ ఏమన్నాడు? మీ ఫలము అధికమగును. ఎక్కడ అధికమవుతుంది? పరలోకమందు. ఉదాహరణ చెప్తున్నా అర్థం కావడానికి కొరకు. మనం అందరం ఉన్నాం, మన దగ్గర ఉన్న ఒక 10 రూపాయలే కావచ్చు, ఎక్కడ పెట్టామో మనకు తెలుస్తుంది. అవునా కదా? ఎక్కడ పెట్టామో, ఎక్కడ దాచామో, ఎక్కడ ఎంత పోగెత్తుందో అనేది మనకు తెలుస్తుంటుంది అన్నట్టు కదా. అయితే అది ఎవరికి? లోక సంబంధంగా డబ్బుల విషయంలో. కానీ పరలోక సంబంధంలో ఫలం అధికమయ్యేది ఎవరికి తెలుస్తుంది? రండి నమస్కారం చేసి ఉత్సాహధ్వని చేసి దానికి వచ్చినటువంటి వారికి, క్రీస్తు రక్షించినటువంటి వారికి, క్రీస్తు అనగానే మనం ఈ మాటల మీద, ఈ వాక్యం మీద మనం ఏం చేయాలండి? ధ్యానించి ఆధారపడాలి. ప్రభా, నా ఫలము నువ్వు అక్కడ చేస్తా అన్నావు, ఇదిగో ఈ సహోదరి నన్ను తిడుతుంది, ఈ సహోదరుడు నన్ను దూషిస్తున్నాడు, ఈ సహోదరి అనుమానిస్తుంది, మరి ఎట్లా ప్రభు అనంటే, నీ ఫలం అక్కడ ఏమవుతుందట? నువ్వు భరించు. నువ్వు నా నిజమైన ఆరాధికుడు అయితే నువ్వేం చేయాలండి? భరించు. ఎందుకు భరిస్తావు? నీకు ఇక్కడ వాగ్దానం చేశాను కదా, నేను ఇక్కడ నీకు చూపించాను కదా. మధ్యకాలంలో మనకు మరి వస్తూ ఉంటాయి ఏంటంటే ఎల్ఐసి గురించి కదా, లైఫ్ యాక్సిడెంట్ పాలసీ అని ఒకటి వచ్చింది. SBIలో 3,000 కడితేనట 60 లక్షలు ఇస్తారట కదా అండి. సచ్చినాక వచ్చేదానికి ఎందుకు అండి, బ్రతుకున్నప్పుడు రావు కదా. నా దగ్గర ఎల్ఐసి కట్టడానికి వచ్చినప్పుడు నేను అదే అంటే, ఎప్పుడు వస్తాయండి డబ్బులు అంటే, నువ్వు చేస్తే వస్తాయి అంటారు. నేను చేస్తే వచ్చడానికి నేను ఉపవాసం ఉండి ఆడేం కట్టాలండి నేను కదా. నిజమే కదా. నేను బ్రతికినప్పుడు అనుభవించాలి, అది తెచ్చుకొని అనుభవిస్తే బాగుంటుంది. అది మాత్రమే కాదు, ఎన్నో రకాలుగా ఇది దాంట్లో ఎలాంటి మనకు తృప్తి కలిగినటువంటి గ్యారంటీ లేదు ఏ దాంట్లో కూడా. కానీ ప్రభువు ఏమిచ్చండి? పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. ఎప్పుడు? దీని డబ్బు ఎక్కడిదండి? ఈ పరలోకంలో ధనము సమకూర్చాలంటే డబ్బు కావాలి కదా. పోనీ ఈ డబ్బు ఎక్కడిది? ఈ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? పరలోకమందు ఫలము ఒక ఆరాధికునికి, ఒక ఆరాధించే వ్యక్తికి ఎక్కడి నుండి వస్తుంది ఫలం తెలుసా? తెలియదు కదా. అక్కడే ఉందండి. జనులు మిమ్మల్ని నిందించినప్పుడు అదొక గొప్ప డబ్బు. ఆ తర్వాత
హింసించినప్పుడు ఆ తర్వాత అబద్ధంగా చిట్టబడి, ఇవే మన యొక్క అక్కడ పరలోకమందు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడానికి కొరకే ఇవే. దీంట్లో నువ్వు ఒక్కటి కూడా నువ్వు భరించలేదనుకో, నీ బ్యాంక్ అక్కడ ఏమవుతుంది? నిల్. నీకేముండదు ఆడ. నువ్వు అనుకుంటున్నావు భక్తి వేషాలు ఉన్నాయి నీ దగ్గర, అంతే. కానీ అక్కడేం లేవు. పరలోకమందు ఒక సహోదరికి కలబడిందట. ఏమనంటే పరలోకమందు జరిగేటువంటి సిచ్యువేషన్ అంతా కలబడిన తర్వాత ఏమైందంటే అక్కడ అదేంటి, పరలోకంలో దూత ఆమెకు అన్నీ పెద్ద, ఆమె చాలా ధనికురాలు అన్నట్టు, ఆమెకు అన్ని గృహాలు చూపిస్తున్నాడట. ఇది ఈమెది, ఇది ఆయనది, అట్లా ఇట్లా అన్నీ చూపిస్తుంటే, అరే అవే అంత పెద్దగా ఉన్నాయి కదా, నేను ఇక్కడ కింద నేను చర్చిస్లకు లేకపోతే వాటికి వీటికి చాలా నేను సహాయం చేశాను, మరి అన్ని విధాలుగా చాలా గొప్పగా ఉన్నాను కదా, ఇప్పుడు నా బిల్డింగ్ ఎంత బాగుంటుందో అని ఆమె తను ఆలోచిస్తూ ఉంది అన్నట్టు. అంతలో ఇంకొక బిల్డింగ్ వచ్చింది. ఇది ఎవరిదంటే నీ ఇంట్లో పని చేసే ఆవిడది. సరే సరే అది అయిపోయింది. మరి నాది ఎక్కడ అంటే ఆమెది ఒక పూర్ గుడ్స్ అని చూపించాడు. ఆమెదేంటి అది? గుడ్స్. ఏంటి నాది ఇట్లా ఉంది, మా పని మనిషిది ఇట్లా ఉంది ఏంటి అని అంటే, అమ్మ నువ్వు పంపింది నేను ఇక్కడ కట్టాను, నువ్వు పంపించిందే ఇక్కడ చేశాను. ఎట్లా అంటే ఆమె ఎట్లా పంపిందంటే, ఆమె ఏం చేసింది, ప్రతిరోజు నీకు ఏ సేవ చేస్తున్నా, నీ ఇంటి వాళ్ళు వస్తున్నా అందరి కొరకు తను ప్రార్థన చేస్తూ పని చేస్తుంది. దేవుని యందు విశ్వాసంతో పనిచేస్తుంది. నీకున్న బిజీ లైఫ్లో, ఇప్పటి బిజీ లైఫ్ ఎట్లుందండి, ప్రార్థన చేసుకోవడానికి కూడా చేత కాదు. ఇప్పటి ఉన్నటువంటి బిజీ టైం, ఏమోలే వచ్చినాక చేసుకుందాంలే అంటే అట్లా అయిపోయింది అన్నట్టు. కానీ తాను అలా ప్రార్థన చేసింది కాబట్టి, అమ్మ నువ్వు ఈ చర్చ్ ఓపెనింగ్ చేయాలి, అది చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకని అని నువ్వు తయారై నువ్వు వెళ్ళిపోయినావు, కానీ నా దగ్గర నాకు ఏమాత్రం కూడా నువ్వు పంపలే, ప్రార్థన లేదు, వాక్యం లేదు. కాబట్టి ఎలా నేను ఇక్కడ నువ్వు మరి ఓర్చుకోగలుగుతావా? ఒక దగ్గర ఒక సహోదరి ముఖద్వారం ఇచ్చిందట. ఏంటది? ముఖద్వారం అని తెలుసు కదా, టేక్తో మంచి ఎక్కువ డబ్బులతో చేస్తారు. అయితే ఆమెను అన్ని విధాలుగా పొగడుతూ అది ఇది చేస్తూ ఉన్నారు. కొంతకాలం తర్వాత ఆమెను పొగడడం మానేశారు. ఆమెను ఎవరు కేర్ చేయకపోయేసరికి తనేం చేసిందంటే, మీరు నన్ను ఏం లెక్క చేస్తలేరు, నేను ఇంత పెద్ద ముఖద్వారం ఇచ్చిన, నేను నాది నాకు ఇచ్చేయండి ఊడబిక్కిపోతానన్నదా. అంటే ఎందుకు కేర్ చేయట్లేదు నన్ను కదా. నువ్వు ఇలాంటి జీవితం జీవిస్తే నీకు ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి, అప్పుడు మరి పరలోకంలో ధనం ఎట్లా సమకూర్చబడుతుంది? మన జాబ్ ఏంటి? అండి, మన ఆరాధికులంగా జాబ్ వచ్చేసింది. తర్వాత వచ్చేటి అన్ని నిందలు, అవమానాలు కదండి. ఇప్పుడు మీకున్న జాబ్స్లో కొందరు ఏమంటారంటే, నా జాబ్ ఏం బాగోలేదు, మీదే బాగుంటుంది అంటాం, కానీ ఎవరిది కూడా నాది బాగుంది అనలేం. అంటామండి? అసలు అనం. వాళ్ళదే బాగుంది కానీ నాది బాగాలేదు అనుకుంటాం. ఇన్ని కష్టాలు, అబ్బో ఉరకాలి అన్నట్టుగా ఉంటుంది అనగా. ఎందుకు అలా పరిగెత్తుకొని వెళ్ళి నువ్వు అక్కడ ఆ జాబ్ చేసి నువ్వు ఉంటూ ఉన్నావు. అక్కడ సారు నిన్ను ఏమన్నా నిందలు, ఏదైనా అవమానించినా, ఏది చేసినా, మరి ఎన్ని రకాలైన నువ్వు ఆ జాబ్ని బట్టి నువ్వు ఏం చేస్తున్నావు, దాన్ని భరిస్తున్నావు. అవునా కదా? నువ్వు రక్షకునిగా స్వీకరించినావు. నీ కొరకు ఆయన అంత పని కలిగి ఉన్నటువంటి ఆ దేవునికి ఎంత పెద్ద పని అండి, భూమి ఆకాశంలో సృష్టించినటువంటి ఆ దేవుడు. అయితే నన్ను మరి ఆయన రక్షించుకొని తన కుమారుని ద్వారా తనను ఆరాధించే బిడ్డలుగా చేశాడు. ఇప్పుడు మనము దేవుని యొక్క బిడ్డలంగా, ఆరాధికులంగా చేయబడ్డాము కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో ఒక మాట అన్నాడు. ఏమనంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో అనుకుంటా చూడండి, 15:3
15:3 చాలు. ప్రభు అంటున్నాడు ఏమని, నేను ఇప్పుడు మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు ఏమై ఉన్నారు. మనమంతా ఎవరమండి? పవిత్రులు. ఎలా పవిత్రత చేయబడ్డాము? ప్రతి ఒక్కరి కొరకై ఆయన తన రక్తాన్ని చిందించినాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి తన రక్తంలో పాపములు ఎవరైతే కడుక్కున్నారో వారికి ఏం చేశాడు ఆయన? వారిని సమకూర్చి ఇప్పుడు ఈ యొక్క సంఘము దేని చేత సమకూర్చబడింది అని మనము ధ్యానం చేస్తాము తరచుగా. 24వ అధ్యాయము అపోస్తుల కార్యములు, అది ఒక్క నిమిషం. 20వ అధ్యాయము 28వ వచనం. చాలు. ఇక్కడే ఉన్నాడు. దేవుని యొక్క సంఘం ఏంటిదట? దేవుని యొక్క సంఘం అంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. తన స్వరక్తాన్ని ఎందుకు కార్చాడు చెప్పండి? అదే కరెక్టే. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంది ఆ మాట. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చాలు. యేసుక్రీస్తు రక్తము ఏం చేయబడ్డదటండి? ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేసింది? పవిత్రులుగా చేసింది. అవునా? అందుకొరకు దేవుడు నిన్ను నన్ను ఏమని పిలుస్తున్నాడు ఇప్పుడు? అదే యోహాను 15:3లో, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు చిన్నపిల్లోనికి స్నానం చేస్తారనుకోండి, స్నానం తల్లి చేపిస్తున్న తర్వాత అతను పోయి మళ్ళీ ఒక బురదను మట్టిని ముట్టుకుంటూ ఉంటే తల్లి ఏమంటుంది తెలుసా? ఏమంటుంది? అది కరెక్ట్. పబ్లిక్ బాగా తెలుసు, మీరు తల్లు చెప్తలేరు సరే తొందరగా. కాబట్టి ఇప్పుడే కదరా నీకు స్నానం చేయించింది, మళ్ళీ నువ్వు బురదలో పోతున్నావు ఏంటి అని అంటది. అవునా కదా? అందుకని ప్రభు ఏమంటున్నాడు మనల్ని? 15:3లో ఏమంటుండు? మీరు ఇప్పుడు ఏమై ఉన్నారు అన్నాడు. జ్ఞాపం పెట్టుకోవాలి మన పవిత్రతను. మనం పవిత్రులంగా ఉన్నాం. మనం మామూలు వాళ్ళం కాదు, అపవిత్రులం కాదు. అపవిత్రులు దేవుని ఆరాధించలేరు. అపవిత్రులను రమ్మని చెప్పలే. 95వ కీర్తనలో ఆయన ఏమన్నాడు? రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని. నేను ముందుగా చెప్పాను కదండి, మీ ఇంట్లో ఫంక్షన్కు మీరు ఎంత ఆనందంతో సంతోషంతో పిలుస్తారో. అవునా కదా? చెప్పరు, పిలుస్తారా పిలవరా? ఇక అసలు వచ్చే వాళ్ళు ఎంత దుఃఖంలో ఉన్నా కానీ వాళ్ళని చూసి నవ్వాలా, ఎందుకంటే అట్లుంటారు మీరు. ఎప్పుడు? ఆ ఫంక్షన్ అప్పుడు, మీ ఇంట్లో జరుగుతున్నప్పుడు. అవునా? ప్రభు అదే చెప్తున్నాడు ఇక్కడ. మీకు ఆ సంతోషాన్ని నేను ఇచ్చాను, నేను మిమ్మల్ని పవిత్రపరిచాను. అపవిత్రత ఉంటే మనలో సంతోషం రాదండి. వస్తుందా? చెప్పు, రాదు. ఇప్పుడు దుఃఖంలో ఉన్న వారికి సంతోషం తెచ్చుకోవాలంటే అసలుకి రాదు కదా. అందుకనే ప్రభు ఏం చేశాడంటే ఆయన కార్యాన్ని చేసి మీరు ఇప్పుడు పవిత్రులు అన్నాడు. ఏం కార్యము? ఆయన కలవరి శిలువలో తన యొక్క రక్తాన్ని మన కొరకే ఆయన చిందించి
అది ఎందుకు కొరకంటే ప్రతి పాపములను కడిగి పవిత్రపరచడానికి కొరకై అది నేను చిందించిన నా నిబంధన రక్తమని ఆయన రక్తాన్ని చిందించి నన్ను ఏం చేశాడు? పవిత్రులుగా చేశాడు. ఇప్పుడు ఎవరు ఆరాధించాలి ఆయనను? పవిత్రులైనటువంటి వారు. మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు గనక 95లో అన్నట్టు రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేసుకుందాం. తర్వాత మన రక్షణను బట్టి, మన రక్షణ దుర్గం, మన రక్షించినటువంటి దేవుడు ఎలాంటి వాడండి? దానిని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఇది ఒకసారి పోవడానికి ఇవ్వలే, ఇది అర్థమైంది. ఒకసారి పోవడానికి ఇచ్చాడా? లేదు. నువ్వు ఈ లోకంలో ఉండి జీవించినంత కాలము ఈ సంతోషంలో నువ్వు ఉండడానికి కొరకే ఆ ప్రభువు ఈ సంతోషాన్ని నాకు ఇచ్చాడు. ఈ లోకంలో ఏదైనా దుఃఖపరుస్తుంది మనల్ని, అది కొంతవరకు సంతోషం ఇస్తుంది. పెళ్ళి ఇక 5 దాకా సంతోషం ఉంటుంది కదండి వాళ్ళకు. తర్వాత చూడాలి వాళ్ళ కథ కదా ఎట్లుంటుంది. ఎందుకంటే అందులో కొరింథీయుల్లో చెప్పాడులేండి, శ్రమ అనేది కొంచెం బాధలు అవే ఉంటాయని చెప్పాడు. నేను చెప్పింది ఏం కాదు, అయినా మనకు అనుభవం. పెళ్ళి కాని వాళ్ళు అంటారు, మీరు మంచిగా పెళ్ళి అయింది అంటే అదా నువ్వు కావాలని నీకు అయితే తెలుస్తుందని వీళ్ళు అంటుంటారు, వాళ్ళు ఏమో కావాలంటుంటారు కదా. అంటే ఎన్నో రకాలు ఉంటాయి అన్నట్టు ఇందులో కదా. కాబట్టి మ్యారేజ్కి ముందున్న సంతోషము ఎలా ఉంటుందో ఆ తర్వాత ఇది వద్దులేండి, ఆ ఫస్ట్ది కావాలా. ఎంగేజ్మెంట్, మ్యారేజ్ డేట్ దగ్గరికి వస్తుంటే మీకు ఉదాహరణ చెప్తాను, మీరు కూడా చూడవచ్చు. అది అపగింతలు అంటారు కదా, మనకు తెలియదు కానీ అట్లా అందులో ఉంటుంది. ఏమంటారంటే, డాడీ కారు ఎక్కుతుంటే ఆ అమ్మాయి అంతెందుకు ఏడుస్తుంది డాడీ, ఆయన ఏడవట్లేదు అని అంటుంది ఆ అమ్మాయి. అమ్మాయి అంటుంది అన్నట్టు, ఆమె ఎందుకు ఏడుస్తుంది, ఆయన హాయిగా నవ్వుకుంటూ హ్యాపీగా ఉన్నాడంటే, ఏం లేదమ్మా ఆమె ఏడుపు అంత ఇక్కడితో ఆగిపోతుంది, ఇప్పుడు రేపు పోయిన తర్వాత ఆయన ఏడుస్తాడు ఇక, అందుకొరకు అట్లా ఉంది అని చెప్తాడు. కాబట్టి ఆయనకు నా సంతోషంగా తర్వాత ఉండదు అనేది. కాబట్టి అటువంటి సంతోషం ఇచ్చాడు దేవుడు మనకు, ఎల్లకాలం ఉండేటువంటి క్రీస్తు మనకు రక్షణ దుర్గంగా ఆ గొప్ప రక్షణ ఇచ్చాడు. అట్టి గొప్ప సంతోషము. నీకు ఎన్ని బాధలు, అది కూడా చెప్పాడు, నేను అవమానిస్తారు, నిందలేస్తారు, హింసిస్తారు, బాధలు పెడతారు, ఎన్ని ఉన్నా కూడా నువ్వేం చేయాలి? ప్రభునందు ఆనందిస్తూ రావాలి. అప్పుడు మీరు గమనించాలి, మనకు కూడా చెప్పాడు ఏమంటే, మీ ఫలం ఏమవుతుంది? పరలోకమందు అభివృద్ధి అవుతుంటుంది కదా మన ఫలం. అక్కడ సంపాదించుకోవాలండి. అక్కడ సంపాదించుకోవాలంటే ఏం చేయాలా? నేను వచ్చి అమ్మ నీకేం తెలియలేదా ఏంటి ఇట్లా అని అన్నా అనుకో, ఓకే బ్రదర్ నేర్చుకుంటా అట్లా అనాలి. కానీ ఏం నాకంటే నువ్వు ఎక్కువ నువ్వు నా మీదకి వచ్చినావు అనుకో, నీ ఫలం ఉండదు. ఉంటుందా? మూర్ఖురాలకు మాట్లాడినట్టు అయిపోతుంది యోబు. కాబట్టి వాక్యంలో క్లియర్గా మనకేముందంటే, మనం ఆరాధికులుగా చేశాడు దేవుడు, మనల్ని పవిత్రపరిచాడు. ఇప్పుడు మనమందరం కూడా యేసుక్రీస్తు ద్వారా మనం ఏమైపోయాము? పవిత్రులమైపోయాం. ఈ పవిత్రుల యొక్క ఆరాధన దేవునికి ఇష్టమైనది. అందుకనే కీర్తనలో 95 వచనంలో ఏమన్నాడు? కృతజ్ఞతాస్తుతులతో కాబట్టి కృతజ్ఞతతో మనం కృతజ్ఞత కలిగి, ప్రభువా నన్ను ఇంత గొప్ప ఆనందాన్ని ఇచ్చావు, సంతోషాన్ని ఇచ్చావు, దీన్ని ఎవరు కూడా తీసివేయలేరు, అంతటి గొప్ప ఆనందం ఇచ్చాను కాబట్టి నేను ఏమి ఇస్తాను? కృతజ్ఞతతో నీ సన్నిధికి వస్తుంటున్నాను. నేను కీర్తనలు పాడుతూ ఆనందంతో ఆయన నన్ను ఆ రీతిగా ఉండమని రక్షించుకున్నాడు. ఆ రక్షణ దుర్గను బట్టి మనం జ్ఞాపకం చేసుకుని, అంటే ఆయన యొక్క మరి ప్రశస్తమైనటువంటి ఆ ఉన్నతమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకే ఏం చేశాడండి? ఆయన కార్చినాడు. అందుకు మనము నా దేవునికి కృతజ్ఞత ఆరాధన